చాలా రోజుల నుంచి నేను తెలుగులో వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. కానీ అది నా వల్ల అవ్వడం లేదు. ఎందుకంటే ఆహ్, షార్ట్స్ పెడుతున్నా లేదని కాదు. ఒకటో రెండో షార్ట్స్ ఎప్పుడన్నా టైం వచ్చేటప్పుడు ఏదైనా ఒక మ్యూజిక్ టాలీవుడ్ మ్యూజిక్ హ్మ్, యూ నో దాన్ని ఏదో ఒకటి పెట్టేస్తాను. ఒక యాక్షన్ చూపించి పెట్టేస్తాను అట్లా అంతే. కానీ మాట్లాడాలంటే తెలుగులో అదెందుకో నాకు కెమెరా ముందర వచ్చేటప్పుడు టూ మచ్ ఆఫ్ కాన్షియస్ నాకు ట్రిగ్గర్ అవుతది మైండ్‌లో. అయ్యో! కెమెరా ఉంది ముందర. నువ్వు నోరు తెరిస్తే తప్పు చెప్తావు. రీజన్ ఏమంటే, అంటే నాకు ఎక్స్‌పోజర్ తక్కువ తెలుగులో. ఈ లాంగ్వేజ్‌లో మాట్లాడతాను లేదని కాదు. మామూలుగా నోటికొచ్చేట్లా వాగుతాను. అది ఇంట్లో అమ్మతో, అక్కతో, తమ్మునితో లేకపోతే ఎప్పుడో ఫోన్ పిలిచేటప్పుడు పాప ఒకటుంది. దాంతో మాట్లాడతాను. దాంతో మాట్లాడే తెలుగు, నేను మాట్లాడే తెలుగు దానికే సరిపోతది. నేనేమో పుట్టింది ఢిల్లీలో, పెరిగింది ట్రివాండ్రంలో. ఒక మలయాళీని పెళ్లి చేసుకున్నాను. సమ్ ఇయర్స్ ఆ లైఫ్‌లోనే ఉండాను. ఇప్పుడేమో కెనడాలో ఎక్కడొచ్చి ఇక్కడ పడుండాను. ఏంట్రా ఇది? ఏ భాష? నాకు పైగా ఏమో పెద్ద పెద్ద ఆశలు తెలుగులో వీడియోస్, ఫుల్ లెంగ్త్ వీడియోస్ పెట్టాలని. అది ఈ ఎ ఈ ఎలా, ఎటు అని ఒక వర్డ్స్ అలా ఉంటాయి చూడు. అది ఇంక నేను చెప్పే తెలుగుకి నవ్వుకొని చస్తారంతే. అయినా నేను ట్రై చేస్తాను. ట్రై చేయకుండా ఉండను. ఇప్పుడు ఏమో ఈరోజు ఫ్రైడే. ఫ్రైడే ఏ రోజు? జూన్ 5ఆ, 6ఆ ఈరోజు? మర్చిపోయినానే డేటు. 6, 2025 తెలుగులో చెప్పాను. జూన్ 6, 2025. 2025 కరెక్టే. ఫ్రైడే ఈవినింగ్ అనమాట. వీకెండ్. ఇంకా రేపు సాటర్డే, సండే ఫ్రీగానే ఉంటాము. ఇంట్లో పాచి పనులు చేసుకుంటా ఉంటాను. ఇంకా కొన్ని ఏమన్నా సరుకులు కావాలనుకుంటే ఇక్కడ పక్కన చిన్న స్టోర్లు ఉంది, ఇండియన్ స్టోర్స్. దానికి వెళ్ళి సరుకులు పట్టుకొని వస్తా. మళ్ళీ ఇంకేం చేస్తాను, ఇప్పుడు ఏం చేశానంటే రొట్టె చేసుకొని తిన్నాను. చపాతీ, గుడ్డు కూర. బాగా కారంగా కొంచెం ఘాటు ఎక్కువ పెట్టి యమ్గా తినాను. దాంట్లో ఆ రొట్టెలో బటర్ అంతా రుద్ది వేడివేడిగా మనం పుల్కాలు చేస్తాం చూడు, పుల్కా చేసిన తర్వాత పుల్కా నాకొద్దు, పైగా బటర్ రుద్దేశాను. అట్లా 3 రొట్టెలు. అది చేసేటప్పుడు ప్రతి ఒక్క కుకింగ్ థింగ్స్ చూపియాలనుకుంటాను. కానీ నాకు చేసేదేదో, చెప్పేదేదో కరెక్ట్ అవుతుందా కాదా అన్నీ కన్ఫ్యూషనే. ఒకటి ఆల్రెడీ నేను పెట్టి చూసాను. డబ్బాగా ఉన్నింది. నాకు వినేటప్పుడే అది డబ్బాగా అనిపిస్తుంది. సరే అది అట్లాగే ఉండి ప్రైవేట్ చేయాలనుకున్నాను ముందు. వద్దులే అది అట్లాగే పడుండి ఎవరన్నా ఏమన్నా కమెంట్ పెడితే ఒక కమెంట్ అన్నా పెట్టారనుకో, తెలుగులో పెట్టగా చదివేదానికి రాదు తెలుగు. అప్పుడు నేనేం చేస్తానో అది ఎత్తేయాలనుకున్నాను. కానీ అసలు ఎవరు తిరుగురా చూడల. ఎన్నెన్నో మంచి ఛానల్స్ ఉంటది యూట్యూబ్‌లో తెలుగు మంచి స్వచ్ఛంగా మాట్లాడేవాళ్ళు. ప్యూర్‌గా స్వచ్ఛం అంటే నాకు కరెక్టేనా చెప్పేది? నాకే నవ్వొస్తుంది. నా తెలుగు అమ్మయ్య! ఇంత చెప్పేటప్పటికి నాకు తల నొప్పేస్తుంది. అట్లా తల పగిలేట్లా అనిపిస్తుంది. నేను ఏదో వర్డ్స్ అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి, అక్కడి నుంచి ఏరుకొనొచ్చి ఏరుకోనేనా చెప్పేది? ఐయామ్ లైక్ ఫిగరింగ్ ఔట్ హౌ టు టాక్ ఇన్ తెలుగు ఇన్ ఎ ప్రాపర్ వే. ఆహ్, దానికుండే ఒక మాధుర్యం ఉంటది చూడు. అది అలాగే వస్తదా? లేదా? అని. కానీ నేను వదలను. నేను వస్తాను. తెలుగులో ఫుల్ లెంగ్త్ వీడియో పెడతాను. ఫ్యూచర్‌లో నాకే చూసుకోవచ్చు కదా! నేను ఇన్ లైక్ ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా? నాకు ఆ వర్డ్స్ అలాగే వస్తాందా లేదా? అమ్మ, నాన్నేమో చిత్తూరు వాళ్ళు. అంటే ఇటు క్లోజ్ టు మెడ్రాస్ అనమాట. అదే నా పేరు వెల్లూరు కూడా ఉండేది. వేలూరు. అప్పుడు అక్కడ తెలుగు వెకేషన్‌కి ఎప్పుడన్నా స్కూల్‌లో చదివేటప్పుడు. ఇప్పుడు నాకేమో ఏజ్ ఏమో 50. చిన్నప్పుడు సంగతులు చెప్తాండా. స్కూల్‌లో చదివేటప్పుడు సమ్మర్ వెకేషన్స్‌కి వన్స్ ఇన్ ఎన్ ఇయర్, 1 నెల, 2 నెలలు, 1.5 నెల ఏదో నాకు ఆ లీవులు తెలీదు. 2 మంత్స్ అనుకుంటా. అంటే ఆ వెకేషన్‌కి మనమేమో అక్కడికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు కజిన్స్ ఉంటారు చూడు, వాళ్ళతోనే మన లైఫ్ అంతా. అమ్మది
తమ్ముళ్ళు కొడుకు తమ్ముళ్ళది బిడ్డలు, కొడుకులు కాదు, బిడ్డలు. ఆడపిల్లలు ఎక్కువ అక్కడ. ఎంజాయ్ చేసే లైఫ్ అమ్మమ్మతో, అత్త మామలతో, కజిన్స్తో ఇవి. కానీ అక్కడ ఎవరు అంత ఫోకస్ చేయరు. నీకు తెలుగు తెలిసా రాదా, నీకు ఇంత మాత్రం తెలుగన్నా తెలుసు కదా అని చెప్తారు. అది మంచి దాంతో నేను నా అక్క తమ్ముడు అజిత అనమాట. అక్క పేరు. తమ్ముని పేరు వాడిని ఇంట్లో బాబు అని పిలుస్తాము. మన ముగ్గురేమో చేరామనుకో, మనకు లాంగ్వేజ్ వచ్చేది మలయాళం. అలాంటి దాన్ని తెలుగు ఛానల్ యూట్యూబ్లో నాకు మంచిగా రావాలని ఉంది. కానీ భాష రాని దానివల్ల ఏదో టాలీవుడ్ మూవీ సాంగ్స్ అంతా మనం టీవీలో ఇప్పుడు చూస్తూనే ఉంటాం చూడు. దానికి నచ్చిన సాంగ్స్ ఏదో ఒకటి ట్రెండ్గా ఉండేదానికి ఒకటైతే ఒక చిన్న షార్ట్గా ఎంజాయ్ చేస్తాను నేనే. పిచ్చి వేషకాలు వేస్తున్నాను ఈ ఏజ్లో. నా ఏజ్లో అంటే నేను చదివేటప్పుడు ఈ వీడియోలు, ఈ టీవీలు, ఈ మొబైల్ ఇవన్నీ ఉన్నింటే, టీవీ ఉంది అప్పుడు. అది ఏ టీవీ, అది మనము బ్లాక్ అండ్ వైట్ ఒక ప్యాటర్న్లో. ఈ రీసెంట్ పాస్ట్గా ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కదా ఈ వాట్సాప్ గ్రూపు ఇవైనా, యూట్యూబ్ అయినా కొంచెం పైకి వచ్చింది. నాదంటే నా మంచి ఏజ్లో, నా మంచి 30s 40sలో అట్లా ఏమైనా ఉంటే, లైక్ అట్లీస్ట్ 25 తర్వాత, బిట్వీన్ 40. ఇప్పటికీ నేను అప్పటి నుంచి పెట్టి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. నా తెలుగు కూడా ఇంప్రూవ్ అయినాడు. ఇంకా నేను నా గురించి చెప్తాను. నా పేరు సుజాత వెల్లూరు అనమాట. ముందే చెప్పాను చూడు, నేను ఢిల్లీలో పుట్టాను. పెరిగిందేమో ట్రివాండ్రము. మలయాళీని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని అక్కడ నేను 14 years దాకా, అంటే ఏంటి నేను ఉండేది కూడా ట్రివాండ్రంలోనే. మన బేస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ సెటిల్, లైక్ ఇమిగ్రెంట్స్ అక్కడ వెళ్ళి అక్కడనే సెటిల్ అయ్యి అక్కడనే. అప్పేమో ఉద్యోగము సెంట్రల్ గవర్నమెంట్. రీసెంట్ పాస్ట్లో అతను వెళ్ళిపోయినాడు, లేదు ఇప్పుడు చనిపోయినాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అప్పుడు పెరిగిందంతా అక్కడ. స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ అక్కడనే చేసాము, అక్కడనే కాలేజ్లో, అక్కడనే చిన్న ఉద్యోగాలు చూసుకొని, అట్లాగే ఒక ఉద్యోగం చూసి ఒక ఆఫీస్లో వెళ్ళినప్పుడు కలిసింది జయదేవ్ని. ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నాం. మళ్ళా వాళ్ళ ఇల్లు మన ఇల్లు అనేది ఎంతో డిఫరెన్స్ ఏం కాదు. ఒక లైక్ హార్డ్లీ 12 kilometers. అంటే సండే బైక్లో వచ్చేస్తాం ఇంటికి, మళ్ళీ వెళ్ళిపోయేది. అట్లా 14 years వాళ్ళ ఇంట్లో. దాని తర్వాత 14 year క్రాస్ అయిన తర్వాత 15th yearకి ఇమిగ్రేషన్ వచ్చింది ఇక్కడ కెనడాలో. పర్మనెంట్ రెసిడెంట్గా వచ్చాను. వచ్చిన తర్వాత నేనేం చేశాను ఇక్కడ, షార్ట్ లైఫ్ చెప్తా అంట. కెనడా లైఫ్ అలాంటిది. పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేసేం రాలేదు. అన్నీ స్క్రాచ్లో ఇంచి, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్. అంటే బ్యాక్ సోర్స్ మనకు కొంచెం ఏదో మనం తెచ్చుకునే డబ్బు. వాళ్ళు చెప్తారు చూడు, మన ప్రోగ్రామ్స్లో మనం ఇంత డబ్బులు తెచ్చుకోవాలని. ఆ డబ్బులేమో ఉంది, కానీ దాంట్లో ఎట్లా ఎత్తి ఒక్కొక్క రూపాయి కాదు కదా, $1 కదా. ఆ $1 ఎలా వాడేదని ఒక పెద్ద ఇబ్బందిగా ఉండింది. ఎందుకంటే తెచ్చిందంతా అయితే వాడేసామనుకో, రేపు ఏమన్నా అవుతే ఎలా అని. వస్తా అంటే ఏదో ఒక పుణ్యం చేసినట్ల ఒక చిన్న సర్వైవల్ జాబ్ విత్ లాండ్రీ స్టోర్లో దొరికింది. ఆ లాండ్రీ స్టోర్లో నేనేం చేశాను, కౌంటర్ స్టాఫ్గా. అంటే వస్తా చూడు, మన ఇక్కడ డ్రై క్లీన్స్కి అంత బట్టలు వేసేదానికి మనకు అక్కడ ఇది లేదు, ఏది దాన్ని ఏమంటారు, దాన్ని క్లీనింగ్ వాషింగ్ అంతా ఉంటాయి చూడు. వాషర్ డ్రయర్ అలాంటి మిషన్ లేదు. ఇది జస్ట్ ఇది స్టోర్ కానీ డ్రాప్ ఇన్ పికప్ అంతే. బట్టలు తెచ్చి పడేస్తారు, ఆ నెక్స్ట్ రోజు వస్తారు, డ్రై క్లీన్ అయ్యిందా లేదా దాన్ని వాళ్ళు చెప్పిన ఆ టయానికి వచ్చి పికప్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దీంట్లో నా పని ఏమంటే, నేను వీళ్ళకి ఇవి అంతే కోఆర్డినేట్ చేసేది. వచ్చే బట్టని రిసీవ్ చేసుకొని దానికి ఒక బిల్లు కొట్టి వాళ్ళకి పంపించేయడం. మళ్ళీ పికప్ చేసుకునేదానికి వస్తుంది చూడు, అంటే అప్పటికి ఇది రెడీ అయ్యి వస్తుంది. పికప్ చేసేదానికి వచ్చేటప్పటికి పేమెంట్, బిల్స్ ఇవన్నీ తీసుకోవాలా, పెట్టి క్యాష్, ఇలాంటివి చిన్న పనులు.
కానీ సాటిస్ఫైడ్ అంటే బేస్ ఇక్కడ ఈ కెనడాలో వచ్చేటప్పుడు మనకు అవర్లీ శాలరీ దొరుకుతుంది. అవర్లీ శాలరీ గవర్నమెంట్ ఒక రేట్ చెప్పుంటది. ఆ రేటు కిందకి ఇవ్వరు. కరెక్ట్‌గా ఇస్తారు. సో, వాట్ ఇట్ మీన్స్ నాకు నాకు దొరికే ఇన్‌కమ్‌లో నాకు రెంట్ కట్టేదానికే అవుతది. ఒక పే చెక్ రెంట్‌కి పోయిందనుకో, ఇంకొక పే చెక్‌లో నాకు ఫుడ్డు, చిన్న చిన్న బిల్స్ వస్తాయంట. టెలిఫోన్ బిల్లులు అవి ఇవి. హైడ్రో ఇవన్నీ ఇంక్లూడెడ్ కదా! మనకు ఆ రెంట్‌లోనే వస్తది. మనకు వచ్చేటప్పుడే ఫస్ట్‌గా ఇక్కడ ఇల్లులేమి ఉండవు కదా! మనం రెంట్‌లో వస్తాము. అలా. సో, అలా నేను, జయదీపు, పూజ. అమ్మాయి పేరు పూజ. ముగ్గురు. మన ముగ్గురు ఇక్కడ ల్యాండ్ చేసాము యాస్ పర్మనెంట్ రెసిడెంట్. జూలై 2014లో. దాని తర్వాత వచ్చిందేమో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో గానీ వీళ్ళకి పిల్లలకి స్కూల్. అప్పుడు పూజకేమో 7th కంప్లీట్ అయ్యి 8th స్టాండర్డ్‌లోకి అడ్మిషన్ అంతా అయింది. ఇంటి పక్కనే ఉండే స్కూల్‌లో అడ్మిషన్ అయింది. పూజ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత జయదీపు స్కూల్‌కి అదే జాబ్ చూసుకున్నాడు. అంటే నేను పనిచేసే దానిలోనే వాళ్ళకి ఒక మెయిన్ ఒక ఇదేమో ఏమంటారు దాన్ని, ఫ్యాక్టరీ లాంటిది. ఈ ఎన్నో హబ్స్ ఉంటది. అన్ని తాను నుంచి పిక్ చేసుకొని డ్రాప్ చేస్తారు అక్కడ ఎత్తుకొని పోయి ఆ మెయిన్ ఫ్యాక్టరీలో. అక్కడ పెద్ద పెద్ద లాండ్రీ మెషిన్స్. దాంట్లో ఒక మనకు బేస్ జాబ్, చిన్న బేస్ జాబ్ దొరికింది. అప్పుడు ఇద్దరికి మనకు దొరికిన జాబ్‌లో నిలబడి దాని తర్వాత నెక్స్ట్ జాబ్ చూసుకోవాల. అది. అట్లా చేస్తా ఉన్నాము. దాని తర్వాత నాకు ఒక అమెజాన్ మనది ఇది ఉంటుంది చూడు. ఏమంటారు దానిది ఒక ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ డెల్టాలో. అనాలిసిస్ హాన్సిస్ ఐలాండ్, అది ఎలా ప్రొనౌన్స్ చేయాలని కూడా నాకు ఇప్పటికీ రాదు అది. వాళ్ళదొక ఇది ఉంది. లైక్ మనం ఇప్పుడు ఆర్డర్ పెడతాం చూడు అమెజాన్లో ఆన్లైన్ ఎక్కేటప్పుడు, ఇవి ఆర్డర్ ప్యాక్ కలెక్ట్ చేసుకోవాల. ఐల్స్‌లో పెట్టుండేది. ప్రతి ఒక్క ఐల్‌లో పోయి లేకపోతే డ్రాప్ ఇన్ చేయాల. వాళ్ళకి ఉండే స్టాక్స్ వచ్చేటివంతా ఒక్కొక్క తాను చూసేటి పెట్టేవాళ్ళు. దాంతో పాటు బార్‌కోడ్ స్కానర్‌తో రీడ్ చేసి పెట్టేవాళ్ళు. ఒక వారం బార్‌కోడ్ స్కానర్‌ది ఇది చెయ్యి ఇట్లా పట్టుకొని నాకు వ్రిస్ట్ ఇష్యూ వచ్చింది ఇక్కడ రైట్ హ్యాండ్. ఆ బార్‌కోడ్ ఇట్లా అదేమైందని తెలీదు. ఫిజియో ఒక కండిషన్‌కి వచ్చాను. సరే అది మానేశాను ఆ ఉద్యోగం. మానేసి అది ఇంకా మంచి సాలరీ ఉండింది దాంట్లో. కానీ నా వల్ల అవ్వల అది. ఫుల్ టైం నిలబడాల. కూర్చునేదానికి అవ్వదు. మనం ఇండియన్స్ ఎలా అంటే నా మైండ్ సెట్, నాకేమో ట్రివాండ్రంలో నాకొక డెస్క్ ఉన్నింది, ఒక రూమ్ ఉన్నింది, ఒక డెస్క్ ఉన్నింది, ఆఫీస్ టేబుల్, కుర్చీ. నాకు కుర్చీ ముందర కూర్చుని నాకు ముగ్గురు కుర్చీలు, లైక్ నాకు గెస్టులు ఎవరైనా వచ్చారనుకో వాళ్ళ కూర్చునేదానికి కూడా కుర్చీలు ఉంది. అలా కంప్యూటర్స్, ప్రింటర్స్, ఏసీ, ఒక మేనేజర్ లెవెల్‌లో పనిచేస్తా ఇక్కడికొచ్చి పాచి పనులు చేసి ఇవన్నీ అమెజాన్‌లో ఈ డబ్బాలంతా సర్ది పెట్టడం, ఎత్తడం, నిలబడి 10 అవర్స్ పని చేయడం అస్సలు అవ్వలేదు. ఆ వీక్‌లోనే దానికి ఒక రాజీనామా పెట్టేశాను. అప్పటికి రాజీనామా పెట్టిందెందుకు, వేరొక ఆఫర్ వచ్చింది. అదొక ఇలా మన ఇండియన్ ఒక ఇమిగ్రెంట్ కన్సల్టెంట్ అనమాట. అతని దగ్గర ఒక ఆఫరు. అంటే అతను ఇచ్చి ఈ అమెజాన్ మంచి సాలరీ ఉండింది. నా వల్ల చేసేదానికి కాకుండా ఈ బేస్ సాలరీకొచ్చాను. సరే ఏదో ఒక పేపర్ వర్క్, ఆఫీస్ టేబుల్ ఉంది, కంప్యూటర్ ఉంది, దాంట్లో కూర్చోవచ్చు. మైండ్ సెట్ ఎలా పోతుందో చూడు. అలా ఇమిగ్రెంట్ కన్సల్టెంట్ దగ్గర నా థర్డ్ జాబ్. అది ఎప్పుడు కొన్ని అంటే ఎక్కువ సంవత్సరాలు కూడా నేను అక్కడ ఉండేలా. ఊరికే ఫ్యూ మంత్స్ అట్లా క్యారీ చేస్తా ఉన్నాను. అతనేమో మన కెనేడియన్ ఇమిగ్రేషన్ ఢిల్లీ ఆఫీస్ ఉంది చూడు, వీసా ఆఫీసు, ఎంబసీ ఆఫీసు, అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి రిటైర్ అయ్యి అతను ఇక్కడికి వచ్చాడు. ట్రివాండ్రం అంటే ఇదే కెనడాలో. ఇక్కడ వచ్చి సొంతంగా లైక్ లైసెన్స్డ్ కన్సల్టెంట్గా యాక్టింగ్ ప్లస్ కమిషనర్ ఆఫ్ ఓత్, ఇలా ఏదో లాయర్, ఇమిగ్రెంట్ లాయర్. ఈయన ఫస్ట్ నాతో చెప్పింది ఏంటంటే, నువ్వు నా దగ్గర పని చేస్తే నా దగ్గర నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ ఉంటాయి చూడు, అదే నీ శాలరీ అన్నాడు ఫస్ట్. అయ్యో రామా, ఇదేం శాలరీ, దీంతో నేనేం తింటాను అనుకున్నాను. సరే ఇవ్వకుండా ఏమి ఉండడం తెలుసు, కానీ ఆయన చెప్పింది ఏమంటే దానికన్నా ₹1 బేస్ కన్నా ₹1 నేను ఎక్కించాను. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. కెనేడియన్
ఎక్స్‌పీరియన్స్ లేదు. అదేది ఆ పేపర్ డ్రాఫ్ట్ చేసేదే కదా! ఆ పేపర్‌లో వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఉత్తరం పెట్టేదే కదా! అదేదో చూసి చేసేస్తాం కదా! దానికి ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఎందుకనుకున్నాను. కానీ ఈ ఇమిగ్రేషన్ మన ఫైల్స్ మనం తెలుసు కదా! ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చే వాళ్ళకి తెలుస్తది. ఒక ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ డ్రాఫ్ట్ చేయాలంటే దానికి ఏం ఏం కావాలని. బేస్ నాలెడ్జ్‌నా? ఉత్త బేస్ నాలెడ్జ్ అంటే అవుతదా? కొన్ని టైం మనం తప్పులు చేస్తాము. మనం డైరెక్ట్‌గా ఎత్తుకొని పెడితే ఇమిగ్రేషన్‌లో రిజెక్షన్స్ అంతా వస్తది. అప్పుడు అలా రాకుండా ఉండేదానికి ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ నేను అతని దగ్గర కూర్చొని నేర్చుకున్నాను. రియల్లీ దట్ ఎక్స్‌పీరియన్స్ అది కౌంట్ చేసిందనమాట. నాకు ఈవెన్ అతను సాలరీ బేస్ సాలరీనే ఇచ్చాడు. కరెక్ట్‌గానే ఇచ్చాడు. ఒకరోజు కూడా ఇటు అటు అని ఏం లేదు. కానీ ఇచ్చిందేమో బేసిక్ అంతే. అది ఎన్ని దినాలని చేస్తాను, ఎన్ని నెలలని చేస్తాను. నాకు ఇంకా ఉంది కదా! నాకు ముందర నాకొక అమ్మాయి ఉంది. పెద్దదవుతది. దానికి స్కూల్ ఉంది. దానికి నీడ్స్ ఉంది. దానికి నాకు అనేది ఒక నీడ్స్ ఉంది. నాకు ఏమన్నా కొనుక్కోవాలి కదా! ఇల్లు బాడిగ అవి ఇవి మన ఇద్దరికి వచ్చే సాలరీ ప్లస్ ఇవి అంత బేసే కదా వచ్చేది. అంత పెద్దగా ఏం రాలేదు. పైగా అక్కడేమో ట్రివాండ్రంలో ఏమో పెద్దొక ఇల్లు. ఇక్కడ మాడి లాంటి ఇల్లు. రూములు, గదులు మస్తుగా ఉంది. ఇక్కడొచ్చి చూసినప్పుడు ఒక చైనా వాళ్ళ ఇంట్లో ఒక బేస్మెంట్ అంటే గ్రౌండ్ లెవెల్ బేస్మెంట్ అనమాట. అది బేస్మెంట్ అంటే బేస్మెంట్ కాదు గ్రౌండ్ లెవెల్ గార్డెన్ లెవెల్‌ది. దాంట్లో ఒక ఇల్లు. అది చిన్న గదిలో ఆ హాల్‌లోనే ఒక పక్కకి ఒక గోడకేమో కిచెన్ ఉంటది. ఇంకో గోడకి లాండ్రీ పెట్టుంటారు. ఇంకొక ఇటువైపు గోడకి ఆ కుర్చీలేసారు ఫ్యామిలీ రూమ్ అని చెప్పి. ఈ అంత దీంట్లో దానికి రెంటు. మంచి వచ్చే రెంట్ అంతా ఇదే జీతాలంతా దానికే పోయేట్లా. అప్పుడు ఇట్లా అయితే కుదరదని చెప్పి అప్లై చేసేదానికి స్టార్ట్ చేశాను వేరే జాబ్స్. అలా అప్లై చేసినప్పుడు అంటే ఈయనిచ్చే బేస్ కన్నా ఇంకా $2, $3 ఎక్కువ వచ్చేట్లా పర్ అవరు ఇంకొక జాబ్ దొరికింది. అది ఇంకొక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్‌లో. అతని దగ్గర నాకొకటి జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు ఈ హ్మ్, ఈ ఈ సార్ ఈయనేమన్నాడంటే నాతో సరే నౌ దిస్ ఈస్ బిజినెస్. నౌ లెట్ మీ నో హౌ మచ్ యూ వాంట్ అని. నాకు ఏ నాకొచ్చిందంటే నాకు మామూలుగా ఈయన నోరు తెరిచి ఒకరిని కాంప్లిమెంట్ ఇచ్చేవాడు కాదు. మన ఒక ఈగో ఉంటది చూడు మన ఇండియన్ ఈగో. అది నార్త్ అయినా మన సౌత్ అయినా అన్నీ ఒకటే. కానీ ఈ చెప్పిన మాటలో లైక్ ఐ అండర్‌స్టూడ్ లైక్ హౌ మచ్ హీ వాస్ గివింగ్ థాట్ ఇంపార్టెన్స్ టు మీ అని. అంటే నా ఒక ఆహ్, ఐయామ్ లైక్ ఎ నార్మల్ స్టాఫ్. దట్ ఈస్ వాట్ ఐ వాస్ థింకింగ్. కానీ నేను నార్మల్ స్టాఫ్ కాదు అనే ఒక దీంట్లో వచ్చింది. వై? బికాస్ హీ వాస్ ఆస్కింగ్ మీ నౌ దిస్ ఈస్ బిజినెస్ బికాస్ యూ ఆర్ గోయింగ్ ఔట్ రైట్? నౌ లెట్ మీ నో హౌ మచ్ యూ వాంట్ బార్గెయిన్ చేయమన్నాడు. బార్గెయిన్ వద్దు ఏమొద్దు. మూవ్ అయ్యాను. మూవ్ అయింది ఎందుకంటే నాకు ఇక్కడ వచ్చేటప్పుడు ఒక 3 జోన్ పాస్ అంటే డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి. పబ్లిక్ ట్రాన్సిట్స్ పైగా నాకు బండ్లు లేవు, కార్లు లేవు, ఏం లేవు. నేను ట్రైను 2 బస్సులు మారి ఇంటికి ప్రయాణం. అప్పుడు ఇబ్బందిగా ఉంటదనిపించి ఇంకొకటి కొంచెం దగ్గరలో ఉండేది దొరికింది. అది దీనికన్నా 2 ఆర్ 3 దానికన్నా పైన ఇస్తానన్నాడు. కానీ వద్దనుకున్నా. ఇచ్చేదంతా కంపాస్‌కే పెట్టాలా బస్ పాస్‌కి. సరే దాంట్లో ఎక్కా. దాంట్లోకి కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేస్తా ఉన్నప్పుడు ఈ ఇల్లు ఈ అంటే ఈ అపార్ట్మెంట్ కొన్నాను. మళ్ళా లోన్ మోర్ట్‌గేజ్ అనమాట. ఎక్కువ డబ్బేం కాదు. పైగా ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను చూడు. మనం తెచ్చిన అమౌంట్‌లో నేను ఒక డాలర్ కూడా వాడలేదు. ఆ డాలర్ అట్లాగే డౌన్ పేమెంట్‌కేసి పైగా ఇంకొంచెం చేర్చుకుంటా ఏదో కడతా కడతా అట్లా లోన్ ఇప్పటి వరకు లోన్ కట్టుకుంటా ఉంటాను మోర్ట్‌గేజ్. మళ్ళా ఆ ఉద్యోగం తర్వాత నాకు నెక్స్ట్ వచ్చిన జాబ్ ఏమంటే అక్కడి నుంచి మారాల్సొచ్చింది. ఎందుకంటే లిక్విడేషన్ కాదు అదేమంటే ఆయన లే ఆఫ్ చేస్తా అన్నాడు. అతని పర్సనల్ ఫ్యామిలీ లైఫ్‌లో కొంచెం స్ట్రగుల్, డివోర్స్ అలాంటివి. ఫోకస్ చేయలేకుండా పోతున్నాడు. అప్పుడు వర్క్ ఎలా ఫోకస్ చేసేదని తెలవకుండా ఆయనే చెప్పాడు, "నా వల్ల అవ్వడం లేదు. మీరు ఒకటి చూసుకోండి. చూసేంత వరకు ఇక్కడ ఉండండి. లేకపోతే నేను ఒక డేట్ ఇస్తాను. ఆ డేట్ లోపల నాకు కవర్ చేయాలన్నాడు." సరే చెప్పిందేమో జెన్యూనే. కరెక్ట్‌గానే చెప్పాడు. అప్పుడు ఏం చేశా, ఇంకేం ఆప్షన్ లేదు కదా! మళ్ళా అలా యాపిల్ వన్ అనే ఒక ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్. ఆల్రెడీ నేను అక్కడ రిజిస్టర్ చేసి పెట్టుండినాను. ఎప్పుడెప్పుడు మధ్య మధ్యలో అంతా పిలుస్తానన్నారు. కానీ ఇక్కడ పని చేస్తున్నప్పుడు నాకు అంత ఫోకస్ పోయినలా. ఏదో ఉంటాం కదా! ఇండియా వాళ్ళ దగ్గరనే ఉంటాం కదా! సరే సర్దుకొని పోవచ్చు అనుకున్నాను.
అట్లా సర్దుకొని నేను వచ్చినప్పటి నుంచి ఇండియా వాళ్ళతోనే కూర్చున్నాను. ఇండియా వాళ్ళు, ఆ పార్సీ వాళ్ళతో. వేరే ఇంగ్లీష్ వోళ్ళు వాళ్ళతో ఒక మాటలు మాట్లాడేదో, ఒక ఇంగ్లీష్‌తో మాట్లాడేదో ఏమీ లేదు. ఈ హిందీ, ఈ మలయాళం తెలిసి మలయాళము లేకపోతే వచ్చే స్టాఫ్‌లు గూడా అక్కడ డిపెండ్ అయ్యి వచ్చేది వాళ్ళు గూడా ఇండియన్ కన్సల్టెంట్ అవుతే ఈ ఇండియన్సే వస్తారు చాలా మటుకు. అప్పుడు వాళ్ళతో హిందీ ఇవి పంజాబీ గూడా కొంచెం కొంచెంగా వచ్చేసింది అప్పటికి. ఆహ్, మళ్ళా ఏమైంది అంటే లే ఆఫ్ అయింది. లే ఆఫ్ అయినప్పుడు ఈ యాపిల్ వన్ రిజిస్టర్‌లో చేశాను చూడు ఎంప్లాయ్‌మెంట్ ఈ కన్సల్టెంట్స్‌లో. వాళ్ళదేమో డౌన్ టౌన్ వ్యాంకూవర్‌లో వాళ్ళకొక ఇది ఉందనమాట. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అంటే ముందే చేసినాను. మళ్ళీ వాళ్ళకి టెస్ట్ అవి ఇవి ఉంటది. అవి ఎత్తుకున్నారు. రెఫరెన్స్ కావాలన్నాడు. సరే రెఫరెన్స్ ఈసారే ఇక్కడ లాస్ట్ పనిచేసిన ఆయన. ఆయనతో పిలిచి అడిగినప్పుడు ఆయనతో ఏదేదో 2, 3 క్వెషన్‌లు అడిగాడు. మంచి పాజిటివ్ రెఫరెన్సే ఇచ్చాడు. దాని తర్వాత నెక్స్ట్ రోజు నన్ను పిలిచి అడిగింది యాపిల్ వన్‌లో నా అసైన్ చేసిన కేస్ మేనేజర్ ఆవిడ అడిగింది నాతో "ఏయ్, ఇట్లా బ్రిటిష్ కొలంబియా అది ఒక క్రౌన్ కార్పొరేషన్ అనమాట హౌసింగ్ గవర్నమెంట్ జాబ్స్ది ఫస్ట్గా నేను స్టెప్ వేస్తున్నాను గవర్నమెంట్ జాబ్స్లో ప్రైవేట్ వదిలేసాను అప్పటికి ప్రైవేట్ వదిలేసానని కాదు నాకు తెలియదు ఇది ఏ జాబ్ ఇది ప్రైవేట్ ఇది గవర్నమెంట్ ఇది ఈ కార్పొరేషనా ఇది ఫెడరల్ ఏమి రావు సరే ఏదో పేరు కాదు నాకు ముందు లోన్ కట్టాలి కదా దానికి డబ్బులు కావాలా అది ఎట్లాగో సర్దుకోవాలా సో వాట్ ఐ డేట్ నేను వస్తానని చెప్పాను ఆయనతో నాకు అవైలబుల్ కానీ ఆ డేటు నేను ఇక్కడ ఆ రోజు అప్పటికి ఇక్కడనే పనిచేస్తా అన్నాను ప్లస్ ఇతనితో కూడా నేను చెప్పాను ఇట్లా ఒక ఇంటర్వ్యూ ఒకటి ఉంది నాకు ఈ టైం అలౌట్ చేసి ఇస్తావా అని అడిగినప్పుడు ఓకే ఆయన గో అన్నాడు ఇంటర్వ్యూకి వచ్చాను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఫస్ట్ డే ఐఎమ్ లైక్ సీయింగ్ లైక్ సో మెనీ లైక్ వాట్ యూస్ ద రియల్ కెనేడియన్స్ గవర్నమెంట్స్లో అక్కడ ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కరు అంతా ఇంగ్లీష్ వాళ్ళే అంతా దాని మధ్యలో అక్కడ ఇక్కడ ఏదో ఒకటి రెండు చైనీస్ లేకపోతే బ్లాక్ లేకపోతే ఇది ఏదో ఒక వేరేదో ఇమిగ్రెంట్ ల్యాండ్లోంచి వచ్చిన వాళ్ళు కానీ ఈ మెజారిటీ వీళ్ళు సరే వచ్చాను కొత్త ఎన్వైర్న్మెంట్ ఎలా జరుగుతుంది ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏం ఒక ఐడియా లేదు నా మైండ్లో ప్రిపరేషన్ అంతా నా ఇమిగ్రేషన్ పనిలో ఆ పేపర్ వర్కే తిరుగుతూ ఉండేది ఇక్కడికి వచ్చాను ఇక్కడ వచ్చినప్పుడు ఒక కంప్యూటర్ టెస్ట్ అనేది కంప్యూటర్ టెస్ట్లో లైక్ దే గేవ్స్ అక్కడ పనిచేసే ప్రొసీజర్లో ఒక ప్యాటర్న్ ఒకటి శాంపుల్గా పెట్టి అటాచ్ చేసి దానికి ఒక క్వశ్చన్ దాని క్వశ్చన్స్ ఏదైతే అది 30 minutes లోపల యూ హ్యావ్ టు సో 30 minutes లోపల చేశాను నాకేం అనిపించలేదు అదేదో చూశాను అది చదివాను దానికి తగినట్టు ఆన్సర్స్ అక్కడ ఏదో పెట్టాను నాకు అది తప్ప రైటా ఏమీ తెలియదు సరే అని చెప్పి కూర్చున్నాను 10 minutes వెయిట్ చేయమనేది 10 minutes కదా కామన్ జాబ్లో 10 minutes ఏంటి అనుకున్నా సరే అని చెప్పి 10 minutes వెయిట్ చేశాను వెయిట్ చేసినప్పుడు నాతో పాటు ఇంకా ఉండినారు వేరే మందిరే ఫైవ్ మెంబర్స్ నేను ఒకటి 6వ మెంబరు అట్లా 6 మందిని ఇక్కడ వెయిట్ చేయమనేది వెయిట్ చేసిన తర్వాత దాంట్లో ఇంకో వెయిట్ చేసిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు కొంచెం టైం అయిపోయినప్పుడు ఒక గదిలోకి ఒక అమ్మాయి కాదు ఒక లేడీ వచ్చి చెప్పింది జెన్నిఫర్ అనమాట ఆమె పేరు వచ్చి చెప్పింది ఓకే 4 మంది పేరు చదివేసి ఆ రూమ్లోకి రమ్మనింది సరే అని చెప్పి ఆ రూమ్లో వెళ్ళాం ప్లస్ ఈ 2 మందిని ఇక్కడనే కూర్చోబెట్టింది నేను అనుకున్నాను ఇంకా ఆ రూమ్లో ఇంకేమైనా ఉందా లేదా నాకు తెలియదు ఇంకా వీళ్ళు డైరెక్ట్ సెలక్షనా లేకపోతే ఏమో డ్రాప్ అవుటా ఏదని తెలియదు సరే ఏదో ఒకటి అని చెప్పి ఆ రూమ్లోకి పోయాను అక్కడ కొంచెం ఇట్లా మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా ఉంటుంది చూడు లైక్ 12-15 చైర్స్ ఉంటుంది ఒక టేబుల్ మధ్యలో ఒక ప్రొజెక్టర్స్ ఇవి అని ఉంటుంది ఆఫీస్ మీటింగ్ రూమ్ మాత్రం అనిపించింది దాంట్లోనే వెళ్ళాను హెచ్ఆర్ ఆఫీస్ మీటింగ్ 5 నిమిషాల తర్వాత జెనిఫర్ విత్ అనదర్ లేడీ గేహార్ట్ ఆయన పేరు మేనేజర్ అనమాట యాక్చువల్లీ హెచ్ఆర్ కాదు వాళ్ళు ఆపరేషన్స్లో మేనేజర్ అనమాట నాకు తర్వాత తెలిసిన పేరు దాని ముందు నాకు ఆయన పరిచయం చేసేటప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు నాకు అంత గుర్తుండేలా గ్రూప్ డిస్కషన్ లైక్ దే విల్ బి లైక్ జనరల్గా మామూలు ఒక మాట మీద ఏదో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు క్వశ్చన్ అడిగేటప్పుడు హౌ వి రెస్పాండ్ టు దాట్ వన్ దాని తగినట్టు ఎత్తుకునేదానికి సరే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లో ఈ ఎడ్యుకేషన్ గురించి ఉన్నది ఎన్వైర్న్మెంట్ గురించి ఉన్నది హౌసింగ్ హౌ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇంత ఇన్ఫ్లేషన్లో మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఏదేదో ఇలాంటివి
చాలా మటుకు క్వెషన్స్ ఉండింది. అది ప్లస్ అదే కాకుండా మన మన ఎడ్యుకేషన్ మనం ఎలా వాల్యూ చేస్తాము ఇట్లాంటి ఎందెందో లైక్ సో మెనీ క్వశ్చన్స్ దే డ్రాఫ్టెడ్ ఇన్ సచ్ ఎ వే వేర్ ద ఎవ్రీ ఆన్సర్ వాట్ వీ ప్రొవైడ్ దానికి మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకుని ఆ డిపార్ట్మెంట్కి మ్యాచ్ అయ్యే రేట్లోనే వాళ్ళు అడిగింది. కానీ జనరల్ టాక్ మాత్రం అనిపించింది. నేనేమో వాగుతానే ఉన్నాను. ఇప్పుడు ఎట్లా వాగుతాడానో తెలియని భాష అట్లాగే అక్కడ కూర్చొని వాగాను. ద కాన్ఫిడెన్స్ లెవెల్ వాట్ ఐ హ్యాడ్ అట్ దట్ టైమ్, ఉద్యోగం కావాలని ఉన్నింది. కానీ నాకది మామూలు జనరల్ టాక్‌గా అనిపించింది దానికి. పైగా నాకు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను ఇండియాలో అయినా మేనేజర్ లెవెల్‌లో ఒక పోస్ట్ చేశాను గదా! అక్కడ గూడా ఎన్నో మీటింగ్స్, ఎన్నో ట్రైనింగ్స్ అంతా చెన్నై లెవెల్‌లో అక్కడ ఇక్కడ అంతా పోయి అటెండ్ చేసేసుండాను. బెంగుళూరు, చెన్నై, ట్రివాండ్రం, కొచ్చి ఇట్లా ప్రతి ఒక్క సంవత్సరం నాకు ఇయర్లీ మీటింగ్స్ ఉంటది. మనం పోయి ప్రెజెంట్ చేస్తానే ఉంటాము. అప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇతని దగ్గర ఈ కన్సల్టెంట్ దగ్గర చేసిన ఎక్స్‌పీరియన్స్ హౌ టు డ్రాఫ్ట్ ద పేపర్స్, హౌ టు కాలిక్యులేట్, హౌ టు పుట్ వేర్ టు వాట్ అనేది. అంటే ఇమిగ్రేషన్‌లో పనిచేసేటప్పుడు కొంచెం టెక్నికల్ కైండ్ ఆఫ్ లైఫ్‌లో టెక్నికల్ టెర్మినాలజీస్ మనకు తెలుస్తది చూడు. అది ఈ గవర్నమెంట్ ఆఫీస్‌లో వచ్చినప్పుడు కూడా దాని హౌసింగ్ జాబ్‌లో కూడా అలాంటి వర్డ్స్ కొన్ని ఉన్నింది. అది దే ఆర్ ఆస్కింగ్ టు పుట్ ఇట్ దేర్ ఆన్ ద కంప్యూటర్. కానీ వాళ్ళేం అది మనకి ఇవ్వడం లేదు. ఇది నా నోట్‌తో నేనే చెప్పే రేట్‌లో మనతోనే చెప్పిస్తారు. అలా. సో, ఐ డిడ్ దట్ వన్. ఆ రోజు మళ్ళా 5 నిమిషాల తర్వాత బయట కూర్చోమనింది అందరితో. బయట కూర్చున్నాం. బయట కూర్చొని లాస్ట్‌లో ఒకరొకరిని పిలిచి "ఏ ఏమైందని తెలీదు నన్ను పిలిచింది." ఒకరొకరుగా పిలుచుకొని వాళ్ళు ఎక్కడికి పోయారని తెలీదు. నాకు తెలియని కూడా తెలీదు. తర్వాత నేను వాళ్ళని చూసేసే లేదు దాని తర్వాత. నాట్ ఈవెన్ వన్ సింగిల్ డే ఐ సా దెమ్. నన్ను పిలిచింది లాస్ట్‌లో వచ్చి. పిలిచినింది. అగ్రిమెంట్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంది. ప్లస్ పోలీస్ వెరిఫికేషన్స్‌కి వెళ్ళాలా. అంటే డాక్యుమెంట్స్ ఐ హావ్ టు సైన్. హెచ్ఆర్‌లో గాని పైన డిపార్ట్మెంట్ అంటే ఒక 15 బిల్డింగ్ ఉంటాయి చూడు ఫ్లోర్స్ బిల్డింగ్‌లో. దాంట్లో పైన బిల్డింగ్‌లో గాని మన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండేది. జస్ట్ కమ్ విత్ మీ అనింది. సరే పోయాను. పోయినప్పుడు అనేది ఒక ఇట్లా వైట్ గోడ ఉంటది చూడు. గోడకి నిలబడి ఫోటో ఎత్తిచ్చింది. ఫోటో ఎత్తి అంటే మన ఫోటో ఐడీ అనమాట అది. కొన్ని డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నది ఐడీ ప్రూఫ్ అంతా అడిగేది. ఆల్రెడీ నాకు యాపిల్ వన్‌లో నుంచి పోయేటప్పుడే ఆమె చెప్పింది. కీప్ ఆల్ దిస్ డాక్యుమెంట్స్ రెడీ విత్ యూ. లైక్ ఎప్పుడు అవసరం వస్తదని తెలీదు. ఇన్ కేస్ సెలెక్టెడ్ అవుతే దే విల్ బి ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ 2 పీస్ ఆఫ్ ఫోటో ఐడీస్. సరే నా దగ్గర ఉన్నింది అవన్నీ ఇచ్చాను. ఇచ్చిన వెంటనే కాగితాలు లైక్ ఎన్నో ఉన్నింది. వాళ్ళు హెచ్ఆర్‌ది ఒకటి కంప్లీట్‌గా సైన్ చేసి ఇచ్చాను. దాని తర్వాత ఏమనింది పోలీస్ వెరిఫికేషన్‌లో డిపెండ్ అయ్యి ఉంటది. ఇంకా బాకీ యూ ఆర్ సెలెక్టెడ్ నౌ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ లైక్ ఎగ్జాము గ్రూప్ డిస్కషన్‌లో ఉండేది. నాకు నమ్మేదానికి అవ్వలేదు. నిజం చెప్తాను. ఏంటి నన్ను సెలెక్ట్ చేసుకున్నారా అనుకున్నాను. నన్ను నన్ను ఈ నన్ను అలా సెలెక్ట్ చేసిన తర్వాత దెన్ వాట్ ఇంటికొచ్చాను. ఆ సంతకాలంతా ఏసేసి ఎక్కడెక్కడనో ఏదేదో ఎన్నో ఏపిచ్చారు. అది చదివేదానికి కూడా అసలు నాకు కన్ను కనపడలేదు తెలుసా నీకు. ఇంత ఇంత చిన్న చిన్న అక్షరాలు. నేను ఆ కళ్ళజోడు పెట్టుకొని దానిపైన ఇంకొక భూతద్దం పెట్టుకున్నా నాకు అది కొంచెం స్వైప్ చేసి చూస్తే కనపడుతది. లైక్ స్వైప్ అంటే ఏం చెప్తున్నా మొబైల్ కాదు కదా! ఖాళీ పేపర్‌లో. సరే ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి చెప్పాను. ఇవి జరిగింది. ఇది గాని సంగతి నేను. సరే నెక్స్ట్ రోజు ఏం రాలేదు. కాదు ఆ రోజు సాయంత్రం ఏం రాలేదు. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం అయినప్పుడు నాకు అక్కడి నుంచి ఎక్కడ యాపిల్ వన్‌లో నుంచి కాల్ వచ్చింది. లైక్ నేను ఫోన్ చేసి అమ్మాయి చెప్పింది నాకు కేస్ మేనేజర్. అతని పేరు ఆవిడ పేరు ఫ్రాన్సిస్ సంథింగ్ లైక్ ఫ్రాన్స్ అంటాము. అప్పుడు అవి చెప్పింది ఏంటంటే ఐ సెండ్ యూ సమ్ డాక్యుమెంట్స్ నువ్వు అది సైన్ చెయ్యి. ఎందుకంటే యాపిల్ వన్ స్టాఫ్ కాంట్రాక్ట్‌లో కానీ నువ్వు ఏజెంట్‌గా పోయేది. నాట్ డైరెక్ట్ స్టాఫ్. ఇక్కడ బీసీ హౌసింగ్‌లో డైరెక్ట్ స్టాఫ్ కాదు. వాళ్ళ తరపు నుంచి వచ్చే స్టాఫ్. అంటే వీళ్ళకి మనం టెంపరరీ వాళ్ళకొక ఇది ఉంటది. ఇప్పుడు వాళ్ళ పేపర్‌లు కూడా సైన్ చేయమనింది. సరే చేసిచ్చాను. నేను దొరికిందా? పోలీస్ వెరిఫికేషన్ అయిందా? ఏమీ తెలీదు కదా! అన్నప్పుడు నో యూ గాట్ ఇట్ దట్ సెలెక్టెడ్ అనింది. అప్పుడు ఫైనల్‌గా అమ్మో! ఇంకెప్పుడు నుంచి అని అడిగినప్పుడు ఉద్యోగం అంటే లైక్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్. ఇప్పుడు నేను సైన్ చేసి పంపిస్తాను చూడు. నేను ఒక మధ్యాహ్నం పంపించాను. రేపు నుంచి అక్కడ 19థ్ అక్కడ ఏదో ఒక ట్రైనింగ్స్ జరుగుతాంది. ఆ ట్రైనింగ్‌లో యూ హ్యావ్ టు బి దేర్. అట్లా ఉద్యోగం
ఫస్ట్ స్టెప్ ఐఎమ్ లైక్ స్టెప్పింగ్ టువర్డ్స్ ద గవర్నమెంట్ జాబ్, క్రౌన్ కార్పొరేషన్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ అనమాట అది. ఈవెన్ నేను యాపిల్ వన్ ఏజెంట్ తరపు నుంచి వెళ్ళినా కూడా దట్ ఈస్ గవర్నమెంట్ జాబ్ ఓన్లీ ఫర్ మీ. వాళ్ళది డైరెక్ట్ స్టాఫ్ కాదు, కాంట్రాక్ట్లో ఉన్నాను సరే అది. అట్లా నా గవర్నమెంట్ జాబ్ బీసీ హౌసింగ్లో ఆపరేషన్స్లో అప్లికెంట్ అసిస్టెంట్, మన డెసిగ్నేషన్ అలాంటిది. ఈ అసిస్టెంట్ అంటే లైక్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు లైక్ ఎఫ్ఐఆర్ రైట్ చేస్తారు చూడు, మన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఈ హౌసింగ్లో పెట్టే చాలామంది ఉంటారు బీద వాళ్ళు, లో ఇన్కమ్ కేటగిరీ, ఇమిగ్రెంట్ ఒక ఊరు కదా, వచ్చే ప్రతి ఒక్కరికి డబ్బులు ఏం ఉద్యోగాలు ఏం కరెక్ట్గా రాదు. అప్పుడు వాళ్ళు ఏదో గవర్నమెంట్ దగ్గర సబ్సిడీ కోసము, రెంటల్ సబ్సిడీ దానికి ఓల్డ్ ఏజ్ కొన్ని హోమ్స్ ఉంటాయి చూడు, దానికి ఉంటే క్రైటీ ప్యాటర్న్స్ ప్లస్ జైల్లో ఉంటారు. వాళ్ళు ప్రొబేషన్లో 6 నెలలకి 3 నెలలకి వదులుతారు చూడు, ఆ వదిలేటప్పుడు వాళ్ళకి ఉండే హోమ్స్, షెల్టర్స్, ఇలాంటివన్నిటివి లైక్ ఐఎమ్ ద స్టాఫ్ హూజ్ ప్రాసెసింగ్ దాట్ వన్. స్టాఫ్లో ఎన్నో స్టాఫ్లో ఒక స్టాఫ్ నేను. అట్లా ఫస్ట్గా ట్రైనింగ్కి వచ్చాను. ట్రైనింగ్కి వచ్చినప్పుడు నాకు నేను వచ్చి రూమ్లో చూసినప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చిన నాతో పాటు వచ్చిన 6 మందిలో నేను ఒకటే, వేరే ఎవరూ లేరు. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వచ్చారని కూడా నాకు తెలియదు, వేరే వాళ్ళని నేను చూసేసి కూడా లేదు. వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఒక్కొక్క లైక్ స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని లాస్ట్ అయిపోయినాక నన్ను పెట్టారు. లాస్ట్ ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా స్టార్ట్ చేశాను నా గవర్నమెంట్ జాబ్ విత్ బేసిక్ హౌసింగ్. మంచి ఉద్యోగం అనమాట. మంచి లైక్ ద రియల్ కార్పొరేట్ వరల్డ్ ఉంటుంది చూడు. ఇట్స్ నాట్ లైక్ యాక్చువల్లీ కార్పొరేట్ కాదు, ఇది క్రౌన్ కార్పొరేషన్. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో మనకు నిజంగా మనం మనం వీ డ్రీమ్ ఫర్ దోస్ జాబ్స్ అలాంటివి. పై ఓన్లీ థింగ్ నాకు డెసిగ్నేషన్ అనేది ఏమో టెంపరీ స్టాఫ్, ఏజెంట్ స్టాఫ్, లేకపోతే లేకపోతే సూపర్గా ఉన్నాడు. అట్లా ఇట్ కంటిన్యూడ్. ఐ స్టార్టెడ్ ఫస్ట్ మస్తుగా తప్పులు వస్తానండి నాకు. క్వాలిటీ ఆడిటింగ్ అందరూ ప్రతి ఒక్కరు చేసి, ఆడిటర్స్ కూడా 5 మంది అక్కడ ప్రతి ఒక్కరు చేసే వర్క్ వచ్చి చూసి దే విల్ బీ లైక్ గివింగ్ అస్ ఫీడ్బ్యాక్, అండ్ ఆఫ్టర్ దట్ దే విల్ బీ ఆస్కింగ్ అస్ టు కరెక్ట్. నాతో పాటు జాయిన్ చేసిన ప్రతి ఒక్కరు స్టేజ్ బై స్టేజ్ అయ్యే కొద్దికి వీళ్ళు డ్రాప్ అయిపోయినారు. లైక్ వన్ లేడీ షీ గాట్ కన్సీవ్ అయిన తర్వాత ఆవిడకి లైక్ హెల్త్ ఇష్యూ వల్ల కంటిన్యూ చేసేదానికి కావలేదు. ఇంకొక అమ్మాయి ఏమో వచ్చింది ఎక్కడి నుంచి, యూకే, యునైటెడ్ కింగ్డమ్, సోఫీ మిడిల్టన్, యూకేలో నుంచి వచ్చింది. ఏదో కొన్ని నెలల కోసం ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండింది. దాని తర్వాత ఇమిగ్రేషన్ ఆ పేపర్ వర్క్ పర్మిట్ అయిపోయినప్పుడుకి బై చెప్పి వెళ్ళిపోయింది. ఇంకొకటి కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని మంది పంపించేశారు. నన్ను టెంపరరీ స్టాఫ్ వన్స్ ఇన్ 3 months వాళ్ళు మనకు ఓకే అవుతే మళ్ళీ నెక్స్ట్ 3 monthsకి అట్లా ఇస్తానన్నారు. దాని నాకేమో ఫస్ట్ 2 సార్లు ఉత్త 3 months, దాని తర్వాత ఉన్నటువంటి 1 year అట్లా ఎక్స్టెండ్ చేస్తానన్నారు. నిజంగా అనుకోలేదు. లైక్ నాకు అది చేసేదానికి అవుతుందా, అంత వాళ్ళు నన్ను పెట్టుకుంటారా అని కూడా. మళ్ళా అట్లా ఆల్మోస్ట్ 3+ years అక్కడనే ఉండినాను. ఎందుకు అక్కడి నుంచి మూవ్ చేసిన ఇంకెందుకో కాదు, ఫెడరల్ జాబ్ దొరికింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు నేను పనిచేసేదేమో ఇమిగ్రేషన్, రెఫ్యూజీ, ఏమంటారు దాన్ని, నాకే నేను చెప్పలే వద్దని తెలియదు నాకు. నేను ఒక ఇమిగ్రేషన్ ఆఫీస్లో పనిచేస్తాను ఫెడరల్ గవర్నమెంట్ అంటే తెలుసు కదా, ఐఆర్సీసీ, ఇమిగ్రేషన్ రెఫ్యూజీ సిటిజన్షిప్ క్యాండ్. అది ఎందుకు చెప్పగద్దా అని ఫస్ట్ డౌట్ వచ్చింది, అందుకని దాంట్లో ఉద్యోగం దొరికింది. ఇప్పుడు దాంట్లో పనిచేస్తాను. నేను ఈ బీసీ హౌసింగ్లో నుంచి వచ్చేటప్పుడు నాకు ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చారు వాళ్ళు, సూపర్ గ్రీటింగ్ కార్డు. ఎన్నో మంది స్టాఫ్ని నాకు అస్సలు తెలియదు అక్కడ. నేను నా పని చూసుకుంటాను, పోతాను. వాళ్ళు ఇచ్చే పేపర్ వర్క్ ఇది ఉంటే చూడు, అసైన్ చేస్తారు చూడు, ఆ అసైన్ చేసే పనిలో చూసుకుంటాను. మిస్టేక్స్ అంతా మస్తుగా వచ్చినాయి. ఐ లర్న్ త్రూ సమ్ మిస్టేక్స్. వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ కూడా నాకు కరెక్ట్గా ఫాలో చేసేదానికి అవ్వలేదు. తర్వాత ఒక్కొక్క దాంట్లో పికప్ చేసుకొని స్లోలీ లైక్ ఐ స్టార్టెడ్ లైక్ ఇంప్లిమెంటింగ్ మై ఓన్ వాల్యూస్, మై ఓన్ ఎథిక్స్ బేస్. నేను అక్కడ ఫండమెంటల్స్ అంత స్ట్రాంగ్ చేశాను నాది.
ఆ గ్రీటింగ్ కార్డ్‌లో నన్ను తెలియనోళ్ళు కాల్ సెంటర్స్‌లో ఉంటారు చూడు. బీసీ హౌసింగ్‌లో కాల్స్ ఇస్తారు. ఆపరేషన్‌లోనే. నేను ప్రాసెసింగ్ స్టాఫ్. పేపర్స్ ప్రాసెస్ చేసేదనమాట. కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఇంట్లో పంపించారు. ఇంట్లో కూడా నాకు సిస్టమ్ అన్నీ అరేంజ్ చేసి ఇచ్చారు. నాకు వర్క్ వచ్చేటప్పుడు ఆఫీస్‌లో నుంచి ఒక కార్ వస్తది. లైక్ 8 బండిల్స్, 9 బండిల్స్ ఒక వీక్ కోసం ఉండే వర్క్ ఇచ్చేసి పోతారు. నెక్స్ట్ వీక్‌లో వచ్చి పికప్ చేసుకొని నెక్స్ట్ డ్రాప్ చేస్తా అంటున్నారు. అట్లా చేస్తా అన్నారు. నన్ను పంపించకుండా నన్ను పెట్టుకున్నారు వాళ్ళక్కడ. హ్మ్. దాని తర్వాత అదే నేను చెప్పేది అది. ఆ ఒక కార్డ్‌లో నాకు ప్రతి ఒక్కరు ఈవెన్ కాల్ సెంటర్‌లో పనిచేసేవాళ్ళు వాళ్ళకి నన్ను తెలుసు. ఎందుకంటే నేను చేసి వచ్చే అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తాను చూడు. ఈ ప్రాసెస్ చేసే దాంట్లో నా పేర్లుంటదది. ఎవరు చేశారని. కా ఎ వెరీ స్పెసిఫిక్ క్వెషన్స్ ఐ విల్ బి పుట్టింగ్ దేర్ ప్రతి ఒక్క పాయింట్‌లో, ప్రతి ఒక్క ఫైల్‌లో. అప్పుడు దానికి తగినట్టు మనుషులు పిలిచేటప్పుడు వాళ్ళకి తెలుసు ఓకే. సుజాత డిడ్ దిస్ జాబ్. ఆ స్పెసిఫిక్ క్వెషన్ అడిగితే చాలు దాంట్లో ఇంకా వేరే క్వెషన్‌లు మీరు అడగాల్సిన అవసరం లేదు. అంత సూపర్‌గా వచ్చారది. ఆ ఎక్స్‌పీరియన్స్ నాకిప్పుడు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్‌లో నాకు మళ్ళా చూడు నేను కన్సల్టెంట్ అంటాను. ఐయామ్ నో మోర్ విత్ కన్సల్టెంట్స్. ఐఆర్‌సీసీలో పనిచేసేటప్పుడు కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు దీన్ని. ఏమంటే వేరే ఉద్యోగాలు లైక్ ఇమిగ్రేషన్ ప్రైవేట్ పీపుల్ ఉంటారు చూడు. వాళ్ళతో పాటు పని చేయకూడదు. హ్మ్. ఇప్పుడు 2022లో జాయిన్ చేశాను ఐఆర్‌సీసీలో. 2025 అయింది. ఈ మధ్యలో ఒక లే ఆఫ్ వస్తా ఉన్నింది. ఎందుకంటే బడ్జెట్ ఇంపాక్ట్ చేసి 3,300 స్టాఫ్‌ని ఎత్తేస్తంట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఈ 3,300 కట్ చేస్తారన్నారు. కానీ ఎంత కట్ చేశారో, ఎంత ఎత్తేసారో అని తెలీదు. మెయిన్ డిపార్ట్మెంట్‌లో ఎన్నెన్నో డిపార్ట్మెంట్‌లో కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా క్లోజ్ చేశారు. అవసరం లేదని చెప్పి. భయపడతా ఉండిన నా ఫిబ్రవరి నెలంతా అదే భయంగా ఉండింది. ఉద్యోగం ఉందా లేదా స్వామి ఇంకేం చేస్తాను? ఏమన్నా కూడుకు తినేదానికి ఉంటదా లేదా? బతుకెలా అనుకున్నాను. ఏదో ఉద్యోగం నిలబడింది. వాళ్ళు ఎత్తలేదు నన్ను. ఇప్పుడు కంటిన్యూ చేస్తా ఉన్నాను. నిన్న, ఈరోజు కొంచెం ట్రైనింగ్ జరుగుతా ఉన్నింది. అవంతా అయిపోయింది. ఇంకా మండే మళ్ళా మధ్య మధ్యలో కోచింగ్ జరుగుతది. ఏదో మనం చేసే వర్క్‌లో ఆడిటింగ్ అలాంటివి. హ్మ్. ఇదనమాట నా ప్రస్తుతం నా హ్మ్, నా లైఫ్ కెనడాలో. ఈ రోజు వరకు వచ్చినప్పటి నుంచి జూలై 2014లో ల్యాండ్ చేసి 3 ప్రైవేట్ ఉద్యోగాలు, లాండ్రీ, సర్వైవల్ జాబ్స్, అమెజాన్‌ది ఒక సర్వైవల్ జాబు. దాని తర్వాత ఐఆర్‌సీసీ కన్సల్టెంట్ ఇద్దరు మంది దగ్గర పనిచేశాను. హ్మ్. ఈ 4 ప్రైవేట్ జాబు. ఐదో జాబు ఈవెన్ యాపిల్ వన్ ఏజెంట్ తరపు నుంచి పోయినా కూడా అదొక స్టేట్ గవర్నమెంట్ జాబు. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికొచ్చాను. ఇంకా కొన్ని జాబ్స్ నేను ఇప్పుడు గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో అంతా కనపడతాంది. కనపడేటప్పుడు అంతా అన్నిటికి ప్రతి ఒక్క దానికి నేను అప్లికేషన్ పెడతా ఉంటాను. ఒకటి రిజెక్షన్ రాలే. ఎందుకంటే బడ్జెట్ ఇంపాక్ట్‌లో చాలా మందిని దింపేస్తుంటారు చూడు. ప్రతి ఒక్కరు పోయి రెస్యూమ్ అప్లై చేస్తుంటారు. గవర్నమెంట్‌లో పనిచేసే వాళ్ళకి గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ మళ్ళీ వాళ్ళకి వెళ్ళాలని అనిపించదు. అప్పుడు సో దే విల్ బి లైక్ ప్రిఫరింగ్ ఫర్ దట్ ఆ కేటగరీ వైస్ ర్యాంకింగ్ కూడా ఆ లెవెల్‌లో ఉంటే వాళ్ళకి పోవాలని. అలా పెట్టుంటాను. ఒక్క రెజ్యూమే గూడా నాకు రిజెక్షన్ రాలేదు. బట్ స్టిల్ లైక్ ఐ డోంట్ నో వెన్ దే ఆర్ గోయింగ్ టు అదొక పూల్‌లో ఉంటదనమాట. లైక్ సమ్ ఫర్ ఒకప్పుడు ఈవెన్ సెలక్షన్ అయినా కూడా 1 డే, 2 డేలో మనకు ఉద్యోగాలు రాదు. అది ఏజెంట్ తరపు నుంచి పోయిన తర్వాత నాకు దొరికింది. ఇక్కడ ఫెడరల్ జాబ్‌లో నేను ఈ బీసీ హౌసింగ్‌లో పనిచేసేటప్పుడే 6 మంత్ ప్లస్ 6 7 8 ఆల్మోస్ట్ 8 లేదులే 7 ½ మంత్ వరకు ప్రాసెసింగే ఉన్నింది. దానికి దీనికి కూడా ఉంది సెక్యూరిటీ క్లియరెన్స్ అవి ఇవి అనంతా చెప్పి. ఇవంతా ఎన్ని నెలలు, ఎన్ని నెలలు. ఆ! పోలీస్ క్లియరెన్స్ 2 దినాల్లో అయిపోతది మనకు. మనమయి చేయక్కర్లా. గవర్నమెంట్ చేపిస్తదది. మనం సంతకం వేసిస్తే చాలు. ఎత్తుకునేటప్పుడు దానికంటే క్లియరెన్స్ ఇవన్నీ ఉందండి. సెక్యూరిటీ క్లియరెన్స్ నేను మీతో చెప్తున్నాను నేనొకటి. నా మీరు అదేమనుకుంటారంటే ఏమంటారు దాన్ని? ఆహ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ల్యాండెడ్ హియర్ యాస్ ఎ స్టూడెంట్ మీరు స్టూడెంట్ లోన్ ఎప్పుడైనా ఎత్తుకున్నారనుకో ఆ లోన్స్ అన్నీ మీరు అన్ని బ్యాంక్లో కట్టేసారా లేదా గవర్నమెంట్కి ఏదైనా ఒక రీతిలో ఇబ్బందిగా ఉన్నిందా ఎప్పుడన్నా మీతో క్లియరెన్స్ ఈ క్లియరెన్స్ వర్క్ అన్నీ జరుగుతుంది దట్ ఈస్ డన్ త్రూ సమ్ ఏజెన్సీస్ ప్రైవేట్ అంటారు ప్రైవేట్ కాదు గవర్నమెంట్ తరపు నుంచి పోయేటప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏమంటారు దాన్ని పార్ట్నర్షిప్ వాళ్ళది ఇవన్నీ చూస్తారు సో
ఆల్వేస్ ఎవరన్నా ఇది వాచ్ చేసేది కాబట్టి నేను చెప్పే ఇవి ప్లీజ్ మేక్ ష్యూర్ లైక్ మీరు ఏ గవర్నమెంట్ జాబ్లో అప్లై చేయాలనుకున్నా కూడా పే యువర్ క్రెడిట్ కార్డ్స్ అవి ఇవి అన్నీ ఏమైనా ఉంటే ఏదన్నా లోన్లు ఎక్కడన్నా మీరు ఎత్తారనుకో అన్నీ క్లియర్ చేయండి. ప్రతి ఒక్కటి మీరు అట్లీస్ట్ ట్రై చేయండి టు పే. ఫుల్ కట్టేయలేకపోయినా కొద్దిగా కట్టేసేదానికి అట్లీస్ట్ ఆ ఇంట్రెస్ట్ అన్నా కట్టుకుంటా పోయేట్లా. సో దట్ విల్ మేక్ యూ పాస్. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ మీ క్రెడిట్ స్కోర్ చూస్తారని కాదు. కానీ అన్ని తాన క్లియర్గా ఉండాల. అన్ని తాన ప్రతి ఒక్క తాన ఫెడరల్ ఎక్కేటప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ దట్ బెస్ట్ పర్సన్. లేకపోతే మీకు అక్కడ సీట్ ఉండదు. నిజం చెప్తాను. సో ఇన్ షార్ట్ కొంచెం లెంతీ అయిపోయింది వీడియో. 45 మినిట్స్ వరకు వచ్చిందేమో. నా పిచ్చిగా నేను చెప్పిన తెలుగు మీరు దయచేసి తెలియదు మీరు ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని. నాకు వచ్చే తెలుగు ఇదే. నేను ట్రై చేస్తాను నెక్స్ట్ సారి ఇంకొక ఏదో ఒక చిన్న వీడియో చేసి పెట్టేట్లా మంచి వీడియోలుగా. చెత్తగా వస్తే మళ్ళీ పెట్టేదానికి అవ్వదనిపిస్తుంది. అందుకు అట్లీస్ట్ డిస్లైక్ అయినా కొట్టి మీకు నచ్చకంటే వెళ్ళిపోండి అంతే. డిలీట్ చేసి వెళ్ళిపోండి. కానీ నేను ట్రై చేస్తాను నా తెలుగు మంచిగా అయ్యేంతవరకు. ఇంకేం లేదు, ఇదే సంగతులు. అమూలమ్మ ఇంటి సమాచారంలో ఫస్ట్ లెంతీ వీడియో ఇది. బాయ్.